సుశీలం ఉండి మీనాకి మీరు సమస్యలను ఉక్కిరిబిక్కిరవుతున్నారా? నేను అదేనా కోరుకుంటున్నది అని అడుగుతుంటుంది. ఆ మాటకి మీనా ఉండి నానమ్మ వైపులని చూస్తుంటాడు. బాలు కూడా చూస్తూ ఉంటాడు. సుశీలం ఉండి మీరు ఇక్కడ బాధపడుతుంటే నేను అక్కడ సంతోషంగా ఎలా ఉంటాను అనుకున్నావే పిచ్చి ముఖం దానా, అయినా మిమ్మల్ని కాదనాల్సింది. ఈ గొడవలకి కారణము ఆ బాజురాలు స్త్రీ ఎక్కడ, నా కోడలు ఎక్కడ, ప్రభావతి అనుకుంటూ లోపలికి వెళుతూ ఉంటుంది సుశీలమ్మ. అక్కడున్న బాలుండి నానమ్మ అని అనుకుంటూ వెళుతూ ఉంటారు లోపలికి. అక్కడున్న సుశీలమ్మ ఉండి ప్రభావతి అని పిలుస్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అత్తయ్య అని అనుకుంటూ కిందకు వస్తూ ఉంటుంది. రండి ఎప్పుడు వచ్చారో అని అడుగుతుంటుంది. ఆమెకి సుశీలమ్మ ఉండి ఇప్పుడే వచ్చాను అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఎలా వచ్చారు అని అడుగుతుంది. ఆమెకి సుశీలమ్మ ఉండి మా మనవడి కారులో వచ్చాను అని చెబుతుంది. ఆమెకి ప్రభావతి ఉండి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి నీకు ఒక 4 మొట్టికాయలు వేసి వెళ్దామని అందుకే వచ్చాను అని అంటుంది. అక్కడ సుశీలమ్మ ఉండి ఏంటి నా కొడుకింటికి నేను రాకూడదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి అదేం కాదత్తయ్య, పోయిన వారం వచ్చారు కదా వెంటనే మీరు ఇబ్బంది పడతారని అందుకే అని చెప్తూ ఉంటుంది. సుశీలమ్మ ఉండి అప్పుడు అందరి దగ్గర సంతోషంగా ఉందామని వచ్చాను, సంతోషంగా వెళ్ళాను. ఇప్పుడు సమస్యలో ఉన్నారని తెలుసుకొని వచ్చాను. ఇప్పుడు సమస్య తీరేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి వాళ్ళ అత్తయ్య వైపులన్నీ చూస్తుంటాకుండా బాలుండి ప్రభావతి వైపు చూస్తుంటాకుండా సుశీలమ్మ ఉండి అసలు నువ్వేమనుకుంటున్నావే అసలు నీ సమస్య ఏంటో చెప్పు నాకు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి మీనా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి ఏం మాట్లాడకుండా ఊరికే తలకాయ తిప్పుకోండి. అక్కడున్న సుశీలమ్మ ఉండి నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అటు చూస్తావేంటి ఆ పిల్ల ఏం నాకు ఏం చెప్పలేదు, ఉరుములు పరుములు వచ్చినప్పుడు ఘోరంగా చూస్తావు కదా, అలా పళ్ళని ఎందుకు చూస్తున్నావు ప్రతిదానికి మీనా వైపు చూడడం నీకు అలవాటు అయిపోయింది అని చెప్తుంటుంది. అమ్మడికి ప్రభావతి ఉండి అప్పుడే నీకు వార్త చేరేసింది అని అందుకే చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి షీలా డార్లింగ్ చెప్పింది మీనా కాదు నేను అని చెప్పి కాలర్ ఎగిరొస్తూ ఉంటాడు. ఆకున్న ప్రభావతి ఉండి కోపంతో బాలు కొట్టకపోతాడు. ఆకున్న షీలా డార్లింగ్ అని అంటాడు. సుశీలం ఉండి ఎవరు చెప్తే కూడా సమస్యనే కదా ప్రభావతి అని అంటారు. అది కాదు ఆ మనోజ్ గారిని నెత్తి మీద పట్టుకోకు అని చెప్పాను, నీకు సమస్య ముందుకు వస్తుందని అప్పుడే ముందుగారికి చెప్పాను కదా నేను అని చెప్తూ ఉంటుంది. విన్నావా? లేదు, వాడు నా ముద్దులో కొడుకు, కష్టపడి చదివించాను, పెద్ద చదువులు చదివాడు, వాడు ఇంటి పేరు నిలబడతాడు, అందరిని తీసుకొని అందరిని ఎక్కిస్తాడని వాడు డిగ్రీలన్నీ ఒక్క చెక్క ముక్కలు రాసి ఇంటి బయట బేకులు కొట్టి పెట్టారు. ఇప్పుడు వాడే నీకు ఏకలా మేకలాగా కేసి కూర్చున్నాడు అని చెప్తుంటే ఆ మాటకి ప్రభావతి ఉండి అంటే వాడు వ్యాపారంలో ఎవరినో నమ్మి మోసపోయాడు కదా, అందులోంచి బయటపడడానికి అందుకే అలా చేశాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి నువ్వు ఎన్నేళ్ళు ఇదే పాట పాడతావు, నువ్వు వాడిని అలా వెనకేసురాకు, నా కోపం వస్తుంది చూడు, నాకు ఎవరో చేసే పిల్లోడిని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటా, నువ్వేంటో ఆ మనోజుగాన్ని పెద్ద సుంటం చేసి పెట్టావు ప్రభావతి ఉండి ఆ మాటకి ఏం మాట్లాడకుండా ఊరికపోతుంది. అక్కడ సుశీలం ఉండి సత్యం గారు ఎక్కడ, సత్యం అని పిలవకుండా ప్రభావతి ఉండి ఆయన మేడ పైన ఉన్నారు అత్తయ్య అని చెప్తుంది. ఆ మాటకి సుశీలం ఉండి నేను చింతసేపు అయితే కూడా పైన ఏం చేస్తున్నాడు పిలిపో అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఊరికి వెళ్ళని నిలబడుతుంది. అక్కడ మీనా కూడా వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ సుశీలం ఉండి బెల్ల కొట్టిలాగా అలాగే నిలబడతాయి ఏంటి అని తిడుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఇప్పుడు వాళ్ళిద్దరికి మాటలు కదా డార్లింగ్, అందుకే నోరు తీసి పిలవలేకపోతూ ఉంది అని చెప్తుంటారు. ఆ మాటకి సుశీలం ఉండి వీళ్ళు ఎవరో ఉన్న జంట మళ్ళీ ఒకరి మీద ఒకరు అలిగి మాట్లాడకుండా మానేసినారు వీళ్ళు అని చెప్తాడు. కాకుండా సుశీలం ఉండి నేనే వెళ్ళి పిలుచుకుంటాను అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి షీలా డార్లింగ్ నేను కూడా వస్తాను అని చెప్తాడు. కాకుండా సుశీలం ఉండి ఏం అక్కర్లేదు, నేను నా కొడుకుని చూడడానికి వెళ్తున్నాను, ఎవరో రాకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళుతూ ఉంటుంది పైకి. అక్కడున్న ప్రభావతి ఉండి మీనా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి బాల వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాల ఉండి అలా చూడకు, అగ్ని మండాలంటే ఆపం పోయాలి, ఆ అగ్ని ఆపాలంటే నీళ్ళు పోయాలి, అందుకే మీ అతను పిలుచుకొని వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి కోపంగా చిరాకు పడుతూ ఉంటుంది బాల వైపు. అక్కడున్న మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి మేడ పైన ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న సుశీలమ్మ వెళ్ళి సత్యం అని పిలుస్తుంది. అక్కడున్న సత్యం గారు చూసి అమ్మ అని
అమ్మ నువ్వెప్పుడు ఇచ్చావమ్మా అని అడుగుతూ ఉంటాడు. అక్కడ సుశీలమ్మ కాలికి దండం పెడుతూ ఉంటాడు సత్యం గారు. ఇప్పుడే వచ్చానురా, ఏంటి నువ్వు కూడా ఏం చెప్పకూడదు అనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతుంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి నువ్వు ఏం చెప్పుకుంటే నాకు ఏం తెలీదు అనుకున్నావా, నువ్వు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా అని అంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి బాలు చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి అవును, నువ్వేంటి 25 ఏళ్ళ కుర్రోడు అనుకున్నావా, నువ్వు భార్య దగ్గర గొడవ పడి మాట్లాడకుండా ఉండడానికి అని అంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి అది చేసిన పని అలాంటిది, మరి ఏం చేయాలి మళ్ళీ అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి ఒరే ఇది ఇంత ప్రభావతికి కొత్త ఏంటి ఇదంతా, కాకపోతే ఈసారి ఆ మొనగాడిని కాపాడడానికి కోసం బుద్ధి తక్కువ అలా చేసింది, నువ్వే చూసి చూడలాగా పోవాలిరా అని చెప్తుంటా. ఆ మాటకి సత్యం గారు ఉండి అది కాదమ్మా, తన నగలు తీసుకునేందుకోసం నేను అది కూడా బాధపడట్లేదమ్మా, కొడుకు మీద ప్రేమ ఉంది, వాడిని కాపాడాలని అనుకుంది, అది ఓకే, కాకపోతే ఆ నిజాన్ని ఒప్పుకోకుండా ఆ నిందని మీనా వాళ్ళ అమ్మ మీద వేసింది తెలుసా అని చెప్తుంది. ఆ మాటకి సుశీలమ్మ ఉండి ఇలా కూడా చేసిందనమాట, తెలివంతరాలు కదా అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి నేను అదే తట్టుకోలేకపోతున్నానమ్మా, ఆ తప్పు తను చేసి వేరే మీద ఎందుకు వేయడం, ఈ దొంగతనాన్ని మన ఇంట్లోనే మన వాళ్ళని చూపిస్తే ఎలా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పరా, ఇప్పుడు తంది అదే గుణం అది, ఇప్పుడు నువ్వే కొంచెం సర్దుకుపోరా అని చెప్తూ ఉంటాను. ఆ మాటకి సత్యం గారు ఉండి ఎన్నేళ్ళ వరకు సర్దుకుపోవాలమ్మా, పెళ్ళయినప్పటి నుంచి నేను చేసిన పని అదే కదా, నా ఉద్యోగం గురించి తక్కువ చేసి మాట్లాడింది భరించాను, ఈ ఇంట్లో వాళ్ళ ఆయన కట్టం కింద ఇచ్చాడని నన్ను బాధ పెట్టింది భరించాను, ప్రతి విషయానికి నేను భరిస్తూనే వస్తున్నాను, నేను ఇప్పుడు నీకు కూడా తెలుసు భరుస్తున్నానని, ఇప్పుడు వయసు అయిపోతుందమ్మా, ఓపిక నశిస్తుందమ్మా, ఈ జన్మలో అది మారదు, అందుకే దాని దగ్గర మాట్లాడే వృధా అని అందుకే నేను మాట్లాడేసి వదిలేసాను అని చెప్తూ ఉంటాను. అమ్మడికి సుశీలమ్మ ఉండి నాకు అంతా అర్థమవుతుందమ్మా, అది ఇప్పుడు నీ భార్య, అది మంచో చెడు నువ్వే తనకి అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి ఏదైనా చెప్తే ఈ చెవితో విన ఆ చెవితో వదిలేసేదానికి ఇంకేమని చెప్పాలమ్మా, నేను మా మాట వినే రకంగా అంటే కదా తను అని చెప్తుంటా. ఆ మాటకి సుశీలమ్మ ఉండి సత్యం నేను ఒక విషయం చెప్పున, పిల్లలు మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు మేము పొరపాటు చేయకూడదు, వాళ్ళకి మేము ఆదర్శంగా పడడంలాగా నిలబడాలి మేము, ఇప్పుడు మీరే ఇలా గొడవలు పడుతూ ఉంటే రేపు మీరు వాళ్ళకి ఏం నేర్పిస్తామని చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి ఈ తూరి నా మాట విని తనని క్షమించరా, భార్యాభర్తలో ఒకరికొకరు అర్థం చేసుకున్న వాళ్ళంటే ఒకరికొకరు అర్థం చేసుకుని క్షమించుకోవాల్సిందరా, ఈ మాట నేను ఇక్కడి వరకు వచ్చి చూపించుకోవడం అవసరం రాకూడదరా అని చెప్తూ ఉంటుంది. అది వెళ్ళు, నీ తల్లిగా నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి దాని దగ్గర మాట్లాడిపోరా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న సుశీలమ్మ ఉండి ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి నేను తనని క్షమించడం పక్కన పెట్టమ్మా, నేను నా గురించి ఆలోచించట్లేదు, ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ప్రభావతి వెళ్ళి మీనాకి క్షమాపణ చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి తన వెళ్ళి ఎందుకు క్షమాపణ చెప్పాలరా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి మీనని ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా నీకు, ఈ నగల గురించి ఇంట్లో వాళ్ళందరూ నీ కోడలు తప్పు పడుతుంటే నీ కోడలు తన కోడల్ని తప్పు పడుతూ పొగరు చూపిస్తూ పౌరుషంగా తన చేతిలోని గాజులు తీసుకొని మీనా ముఖం మీద విసురు కొట్టిందమ్మా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి సుశీలమ్మ ఉండి షాక్ అయ్యాలని సత్యం వైపాలని చూస్తూ ఉంటుంది.